అఘోరపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో కాకి ఖద్దరు, కాకి ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకి ఖద్దరు కుమ్మక్కైందంటే పోలీసులు, ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దరికి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దరంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవడు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి ఇక మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు మీరు. లేకపోతే ఈ రకంగా ఎంత ధైర్యం అండి వాడికి, ఎమ్మెల్సీకి, అతనికి చంపేసి, ఎంతోమంది కలిసి చంపేసి, ఒక్కడు చంపగలరండి మనిషిని? ఒక్కడు కొట్టగలరండి? చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మాట కూడా ఎంత అహమండి అతనికి, ఆ ఎమ్మెల్సీకి. ఎంత పొగరండి ఆ ఎమ్మెల్సీకి, ఎంత అహంకారం అండి ఆ ఎమ్మెల్సీకి. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మీ వత్తాసు, మీ మద్దతు, మీ సపోర్ట్, మీ అనుకూలత. దీనివల్ల అతనికి అంత పొగరు. బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతే పోలీసులే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్ళి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే
ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్ అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20కి మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20కే మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాం అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం ఉండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా అదేవిధంగా పరిశుద్ధమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 అది ఎందుకు సూది కోసం సోదికెళ్తే ఇలాంటివన్నీ బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి విమాన ప్రమాదం ఇంకొక కొత్త లింక్ని ఇంకొక కొత్త క్విడ్ ప్రోకో బయటపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మరణానికి ఆ విమాన ప్రమాదానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్ ఇప్పుడు సాక్షాత్తు అజిత్ పవార్ గారి మేనల్లుడు అక్కడ ఏదైతే ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందనేది రోహిత్ పవార్ చెప్పినప్పుడు నిజంగా కూడా అందరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతూ ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయో వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విడ్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు. ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్లని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించిద్ది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించిద్ది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది కదా అసలు క్విడ్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగే అన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి. ఇవి రోజు ఉంటాయి మీకు చూస్తే, కొన్ని మన అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని. విఎస్ఆర్ వెంచర్స్ ఇది నారా లోకేష్. ఎప్పుడు చూడండి 25/1/2026 మొన్న మధ్య ఏదైతే ఎక్కడి నుంచి బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు బేగంపేట నుంచి
హైదరాబాద్ బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరానికి 25/1/2026. 2 21/12/2025 గన్నవరం టు బేగంపేట విఎస్ఆర్ వెంచర్స్ నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఇది చూస్తే విఎస్ఆర్ వెంచర్స్ 9/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం టు పూణే 7 గంటలకు బయలుదేరాడు ఉదయం. ఏది నారా లోకేష్ గారు. మరి పూణేలో ఏ ఆహారం చేయడానికి వెళ్ళాడో ఎన్ని మనకు సంబంధం లేదనుకోండి, ఇంకా ఆయన పర్సనల్. సో పూణే. ఇదే చూస్తే దీని లింకులు ఇంకా సీఎం రమేష్ గారు తీసుకునేటప్పుడు చెప్పులు ఉన్నప్పుడు తీసుకొని తర్వాత చెప్పులు వదిలేసి మేము పోడియం దగ్గరికి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్లి నిరసన ప్రదర్శించాం. మా నిరసన గళాన్ని వినిపించాం. చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. పదే పదే చెప్పారు, ప్రెస్ మీట్లలో చెప్పారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు శుద్ధపూసలాగా, భయంకరమైనటువంటి భక్తుళ్లాగా, ఎప్పుడు ఆ దేవుని యొక్క ఫోటోలు పట్టుకున్నా, ఎప్పుడు పూజలు చేసినా వారెప్పుడు చెప్పులు షూజు వేసుకున్నట్టుగా పదే పదే 3 రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా అవే ఫోటోలు. ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకున్నారని నేను అడుగుతున్నాయా, చంద్రబాబు గారు, మీరు ఈ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మీరు అసెంబ్లీని, శాసన మండలిని, దేవాలయమని పెద్ద పెద్ద మాటలు. సంతోషం, మంచిదే. ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం. అలాంటి దేవాలయానికి పూజ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేరా అసలు? ఇది ఒక్క ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి? దీని మీద మార్ఫింగ్ అని తెలుగుదేశం నాయకులు మాట్లాడడానికి సిగ్గుండొద్దు? కొంచెమన్నా ఇంగితం ఉండొద్దు? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? ఇది ఒక్కరివా? పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఆ పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, అధికారులందరూ చెప్పులు వేసుకునే ఉన్నారు. రెండవది, పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు ఇది షూ వేసుకొనే, షూ ఇప్పే సమస్య లేదు. ఎందుకో మరి ఎప్పుడు నేను షూ ఇప్పంగా చంద్రబాబు నాయుడు గారిని చూడలా. నేను ఈ 2 రోజుల నుంచి ఈ చర్చ జరిగినప్పటి నుంచి కష్టం మీద కుర్చీల మీద కూర్చొని మరి చెప్పులు ఇప్పుతూ, షూస్ ఇప్పుతూ, పోజులు ఇస్తూ వీడియోలు వదులుతున్నారు బయటికి. ఇది పంతులు గారి సమక్షంలో. కింద పఠాలు, కలుషం, దేవుని యొక్క పఠాలు అన్నీ ఉన్నాయి. వారు షూ ఇప్పలా ఎక్కడ? ఓపెనింగ్ దగ్గర. ఇది ఏకంగా హోమం చేసే దగ్గర, హోమగుండం దగ్గరే చెప్పులు వేసుకొని. గడ్డపారతో ముహూర్తం చేస్తూ గడ్డపార పట్టుకొని హోమం ముందు నిలబడ్డటువంటి ఫోటో. పాలని వేస్తూ, క్షీరాభిషేకం చేస్తూ షూస్తో ఉన్నటువంటి ఫోటో. ఇక్కడ ముహూర్తం గుంత తవ్వుతూ గడ్డపారతోటి తవ్వేటప్పుడు కూడా షూస్. ఇంకా వీరి సుపుత్రుడైతే ప్రధానమంత్రి గారికి రావే జుట్టు మెలిదిప్పి ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం
బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండగా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్దాలు వల్లిస్తా ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా, ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మన ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులను గౌరవంగా జీవించనమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వస్తి పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. అంబటి రాంబాబు